వెంకటేష్ టెంపుల్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్లో భాగంగా ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం. ఆ ఆలయం పేరే కాళీయమర్దన వేణుగోపాల స్వామి ఆలయం. భారతదేశంలో ఈ ఆలయాలు అనేవి రెండే ఉన్నాయి. అందులో ఒకటి ఈ ఆలయం కాళీయమర్దన వేణుగోపాల స్వామి ఆలయం. ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే శ్రీకాకుళం జిల్లా గార మండలం సాలిహుండం గ్రామంలో ఉన్నటువంటి శ్వేతగిరి కొండపైన ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం 5వ శతాబ్దం నాటి ఆలయం. శ్వేత చక్రవర్తి కాలం నాటి ఆలయం. ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి ఆలయం. సంతాన వేణుగోపాల స్వామి ఆలయం అని కూడా అంటారు. ఎందుకు అంటే ఎవరైతే సంతానం లేనటువంటి వారు ఉంటారో వారు ఈ ఆలయానికి వచ్చి కోరిక కోరుకున్నట్టయితే సంవత్సర కాలంలో ఆ కోరిక నెరవేరుతుంది అని ఇక్కడ యొక్క భక్తుల యొక్క నమ్మకం. అదేవిధంగా వివాహం కానటువంటి వారు ఈ ఆలయానికి వచ్చి కోరిక కోరినట్లయితే సంవత్సర కాలంలో ఆ కోరిక కూడా నెరవేరుతుందని ఇక్కడ యొక్క భక్తుల యొక్క విశ్వాసం. అదేవిధంగా ఇల్లు లేనటువంటి వారు ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉన్నటువంటి వారు ఆ కోరిక కూడా ఇక్కడ తీరుతుంది అని చెప్తారు. ముఖ్యంగా ఇక్కడ భక్తులు 3 రాళ్ళుని ఒక రాయి పైన ఒక రాయి అలాగా 3 రాళ్ళను పేర్చి 1 సంవత్సర కాలంలో వాళ్ళ కోరికలు నెరవేరేవారు ఇక్కడికి భీష్మ ఏకాదశి రోజున అరటిగెలలు కడతారు. అదేవిధంగా కోరికలు తీరినటువంటి వారు కూడా భీష్మ ఏకాదశి రోజున అరటిగెలలు కట్టి తమ భక్తిని చాటుకుంటారు. అయితే ఇక్కడ కాళీయమర్దన వేణుగోపాల స్వామి ఏ విధంగా ఉంటారు అంటే సర్పం యొక్క శిరస్సు పైన కాలు పెట్టి ఉండడం అనేది జరుగుతుంది. సాధారణంగా వేణుగోపాల స్వామి ఆలయాలు భారతదేశంలో ఎన్నో వేల సంఖ్యలో ఆలయాలు ఉండవచ్చు. కానీ కాళీయమర్దన వేణుగోపాల స్వామి ఆలయాలు అనేవి రెండే ఉన్నాయి. అందులో 5వ శతాబ్దం నాటి ఆలయం ఇక్కడ ఉండడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. స్థల పురాణం ప్రకారం శ్వేత చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన భార్య గారైనటువంటి విష్ణుప్రియ ఈ గ్రామానికి పక్కనే ఉన్నటువంటి వనిత మండలం గ్రామంలో ఉండేవారు. ఆవిడ విష్ణు భక్తురాలు. భీష్మ ఏకాదశి రోజున వ్రతం చేస్తున్న సమయంలో రాజుగారి ఇంటికి వస్తున్నట్టు కబురు పంపుతారు. వ్రతం ఎక్కడ భంగం కలుగుతుందో ఏమో అని స్వామివారికి పూజించి ఈ వ్రతం భంగం కలగకుండా చూసే బాధ్యత మీదే అని పూజిస్తుంది. అప్పుడు స్వామివారు రాజుగారి యొక్క కలలో కనిపించి సాలిహుండానికి వనిత మండలానికి మధ్యన వంశధార నది ప్రవహించేటట్లు చేయమని ఆదేశిస్తారు. ఆ ఆదేశాలు పాటించడానికి ప్రయత్నించినటువంటి రాజుగారు ఆ ప్రయత్నం అనేది విఫలమవుతుంది. అప్పుడు రాజుగారు స్వామివారిని పూజించి విఫలమైనట్టు చెప్తారు. అప్పుడు పిల్లన గ్రోవుతో ఆ 2 గ్రామాల మధ్యన వంశధార ప్రవహించేటట్లు చేయడం జరుగుతుంది. ఆ విధంగా రాజుగారికి రాణిగారికి వ్రతం పూర్తయ్యేంత వరకు ఎడబాటు ఏర్పడుతుంది. రాజుగారు ఈ ఎడబాటు ఎంతకాలమని స్వామివారికి స్వామివారు శ్రీకూర్మానికి వెళ్ళి తపస్సు ఆచరించమని రాజుగారికి చెప్తారు. ఆ విధంగా శ్వేత చక్రవర్తికి అతని భార్య అయినటువంటి విష్ణుప్రియను అనుగ్రహించడానికి ఏర్పడినటువంటి ఆలయంగా ఈ ఆలయం అనేది ప్రఖ్యాతగాంచింది. ఈ శ్వేతగిరి కొండపైన కాళీయమర్దన వేణుగోపాల స్వామి ఆలయంతో పాటు ఈ ఆలయానికి వెనుక భాగంలో వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పూజించుకున్న తర్వాత ఈ కొండ కింది భాగంలో అంటే కాళీయమర్దన వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళే దారిలో ముందు భాగంలో వీర వసంతేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. వీర వసంతేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న ముందుగా అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని భక్తితో పూజించడం జరిగింది. అక్కడ నుంచి నేను ఆలయంలోకి వెళ్ళే మార్గంలో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ 10 రూపాయలు ఉంది. టికెట్ తీసుకున్న ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు భక్తుల సంఖ్య మీరు చూస్తున్నట్లయితే అధిక సంఖ్యలో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మొదట మనకి మహాగణపతి విగ్రహం అనేది కనిపిస్తూ ఉంది మీరు చూస్తున్నట్లయితే. అదేవిధంగా వీర వసంతేశ్వర స్వామి యొక్క విగ్రహము, రాజరాజేశ్వరి దేవి విగ్రహం అనేది మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆలయం నుంచి మనం కొద్దిగా వెనక భాగంకి వచ్చేటప్పుడు అక్కడ నంది విగ్రహం అనేది మీరు చూస్తే కనిపిస్తుంది. ఈ నంది విగ్రహాన్ని పూజించుకున్న తర్వాత అక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఉంది. ఈ అయ్యప్ప స్వామి దేవాలయము కూడా మనం దర్శించుకోవచ్చు. శ్వేతగిరి కొండపైన ఉన్నటువంటి ఈ 3 ఆలయాలు అనగా కాళీయమర్దన వేణుగోపాల స్వామి ఆలయము, వెంకటేశ్వర స్వామి ఆలయము, వీర వసంతేశ్వర స్వామి ఆలయాలను మనం చూడవచ్చు. ఎవరైతే భక్తులు ఆలయానికి వస్తారో ఈ 3 ఆలయాలతో పాటు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి బౌద్ధ ఆరామాలు అయినటువంటివి కూడా మనం సాలిహుండంలో ఉన్నటువంటి బౌద్ధ ఆరామాలు కూడా చూడవచ్చు.
ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయగలరు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.